అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ఈ రోజు శ్రీరామనవమి స్పెషల్ ఏంటి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను, సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా. సో ఇది చాలా సంతోషం అండి. ఎందుకంటే మనం యూట్యూబ్లో తర్వాత ఇన్స్టాలో చూస్తూ ఉంటాం థంబ్నెయిల్స్, అది జనరల్గా ఉంటుంది. మనకు బాగా పాపులర్గా ఏంటంటే మనకి రామాయణం, వాల్మీకి రామాయణం బాగా స్టాండర్డ్గా తీసుకొని దాని బేసిస్ మనకి మూవీస్ అన్నీ ఉన్నాయి. రీసెంట్గా ప్రభాస్ గారు ఆదిపురుషు, దానికి ముందు లవకుశలు బాగా ఏంటంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ అనమాట. దీనికి ముందు కదా సంపూర్ణ రామాయణం అని కొన్ని సినిమాలు మనకి ఎట్లా ఉంటుందంటే వీటితో పాటు మనకి తర్వాత కాలంలో దూరదర్శన్లో మనకి రామాయణం కూడాను ఒక సిరీస్ వచ్చిందండి. అందులో యుద్ధాలు అవంతా నేను చిన్నప్పుడు మా బ్రదర్ చూసుకొని ఇలా ఫైటింగ్ చేసుకొని అట్లా దాంతో పెరుగున్నాం. వీటన్నిటికంటే ముందు ముఖ్యమైనది ఏంటంటే మా విలేజ్ లో, మా ఊళ్ళో అలా బస్సు దిగిన వెంటనే ఫస్ట్ రామాలయమే ఉంటుందండి. చిన్నప్పుడు ఆ రామాలయం గుడిలో ఆడుకుంటూ ఉండేవాళ్ళం, గంట కొడుతూ ఉండేవాళ్ళం. అలానే ఆ గుడిలో మనకి శ్రీరామనవమి అన్నప్పుడు మధ్యాహ్నం 12ంటికి కళ్యాణం చేసి అక్కడ జీడిపప్పు తర్వాత పానకం అవన్నీ ఇస్తారండి. ఆ ఊరు మొత్తం చాలా పెద్ద రమ్ముల్లో కలిపేసి మొత్తం విలేజ్ కదండి, అందరికీ పానకం వస్తారు. అలాగనే 16 రోజుల పండుగ ఒక సిస్టమ్ ఉంటుందండి. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత 16 రోజులు మళ్ళీ పండగ చేస్తారు. మనకి అంటే అప్పుడు పానకం ప్లేస్ లో కుడితెను ఉండేది, తర్వాత బెరగొడ్లు తాగేది, అలా పంచకం చల్లుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ దీన్ని చల్లుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు సరదాగా. అంటే 16 రోజులు కూడా మళ్ళీ పండగ చేసేవాళ్ళు అండి. అలా ఈ ఎన్విరాన్మెంట్ లో పెరుగున్నాము. ఈ మూవీస్ ఇదంతా ఒకటి అందరికి తెలిసిందండి. నా అదృష్టం బాగుండి నేను ఇంకా కొంచెం డీప్ గా వేరే బుక్స్ కూడా చదివానండి. అవి జనరల్ గా ఎవరికి అందుబాటులో లేదు ఆ బుక్స్. ఓకే, అవి యోగ వాసిష్టం అని ఒక బుక్ ఉంటుందండి. చాలా పవర్ఫుల్ బుక్ అండి. ఆ బుక్ నా మీద చాలా ఇంపాక్ట్ చూపించిందండి. ఆ బుక్ లో ఉన్న విశిష్టత ఏంటంటే అది 10,000 శ్లోకాలు ఉంటాయంట. అది శ్రీకృష్ణదేవరాయలు దాన్ని సమరీ చేసి 6,500 శ్లోకాలు చేశారని ఒకటి ఉంది ఆ బుక్ గురించి నరేషన్. ఈ 6,500 శ్లోకాల్లో ఇండియాలో లేదు అసలు, ఆల్మోస్ట్ గాన్, లైబ్రరీలో ఎక్కడా లేదు. అయితే ఒక హిందూ సొసైటీ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో ఒక సొసైటీ ఉంది. వీళ్ళు ఈ ఫిలాసఫీ మొత్తం తీసుకెళ్లిపోయేసి వాళ్ళు వెంకటేశ్వర ఆనంద సర్ అని చెప్పేసి ఒక మోంక్ అనమాట, ఆయన ద్వారా దీన్ని మొత్తాన్ని ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ లో చేయించుకున్నారు. అయితే అది కాశీ పబ్లిషర్స్, వారణాసి పబ్లిషర్స్ అని ఒక ఇండియాలో వాళ్ళు మాత్రమే చేస్తారు. బట్ ఇంకెక్కడా దొరకదు ఆ బుక్. ఆ తర్వాత అది ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో బాగా పాపులర్ అయిపోయింది. ఆ బుక్ పేరు యోగ వాసిష్టం అని ఉంటుంది అనమాట. సో ఆ బుక్ లో ఉన్న విశిష్టత ఏంటంటే అప్పట్లో ఆ బుక్ పర్ డే ఒక్క శ్లోకాన్ని మాత్రమే నేర్చుకోవాలంట. ఎక్కువ రెండో శ్లోకం అర్థం కాదండి చదివితే. నాకు చెప్పారు ఇదేదో వెరీ రైట్ గా నిజమా కాదా అని. ఆ బుక్ నేను కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ బుక్ లో ముందుగా చెప్తారు ప్రతిరోజు ఒక్క పేజీ మాత్రమే చదవాలి బుక్ అని. ఆ బుక్ లో కరెక్ట్ గా 365 పేజీలు ఉంటాయి. నేను నాకు పెళ్ళైన తర్వాత మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ అని తెలంగాణ ఇంట్లో ఇమీడియట్ గా అదే టైంకి నాకు బుక్ నా చేతికి రావటం, నేను చదవడం స్టార్ట్ చేశాను. కరెక్ట్ గా డైలీ ఒక్కొక్క పేజీ. మా బాబు పుట్టాడు. మా బాబు కూడా పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తిని పుట్టిన నక్షత్రంలో పుట్టారు. అది చదవటం అయితే ఏదైతే కోయిన్సిడెంట్ మొత్తాన్ని చదువుతూ ఉన్నానండి. ఆ బుక్ లో ఉన్న విశిష్టత ఏంటంటే అండి, కరెక్ట్ గా మనకి ఒక హాఫ్ పేజ్ చదవగానే మైండ్ డైవర్ట్ అయిపోతుంది, ఇంక బొరకపోదు అది. నేను బాగా బుక్స్ చదువుతాను, చాలా అలవాటు ఉన్న వాళ్ళు అట్లీస్ట్ అటు ఇటు ఫ్లికర్ అవ్వరు కదా. నేను ఏ బుక్ అయినా 10-15 మినిట్స్ లో చదివాడిని, ఎంతమంది ఇప్పుడు కాదు. చదివేసి ఏ పేజీలో ఏదో చెప్పేవాడిని. ఈ పేజీ అసలు ఏంటి ఎంత ట్రిక్ అని ఒక హాఫ్ పేజీ చదవగానే మైండ్ డైవర్ట్ అయిపోతుందంటే బుర్రలోకి పోదు ఇంకా నాలెడ్జ్. అప్పటికే రెండోసారి బలంగా చదువుతూ ఉంటే ఒక పేజీ కంటే ఎక్కువ చదవలేమండి. దాంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అంత టిపికల్ టఫ్ బుక్ అండి. అయితే అందులో ఆ బుక్ లో ఉన్న అసలు తెలుసుకోవాలని అందరూ. ఆ బుక్ ఒక విశిష్టత ఏంటంటే శ్రీరామచంద్రమూర్తికి బ్రహ్మోపదేశము వశిష్ఠ మహర్షి చేశారు. ఆయన వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి ఏం చెప్పారు, శ్రీరామచంద్రమూర్తి ఏమి ఆ వయసులో, ఆయన చిన్న వయసు, ఆ చిన్న వయసులో వశిష్ఠ మహర్షిని ఆయన అజ్ఞానంతో ఏమేమి క్వశ్చన్లు అడుగుతాడు. ఒక గురువుగా వశిష్ఠ మహర్షి యూ స్టాప్, అది అలా కాదు, ఎలా చెయ్యాలి అని రాముడికి ఇన్స్ట్రక్షన్ చేసింది. ఆ వశిష్ఠ మహర్షి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఆ బ్రహ్మ జ్ఞానము, ఆయన తీసుకున్న ఫిలాసఫీ సమరీ మొత్తం ఆ బుక్ అండి. అసలు అర్థం కాదండి, చాలా కాంప్లికేటెడ్. అయితే మనం ఈ శ్రీరామనామ సందర్భంగా నా అదృష్టం మీరు నన్ను పిలవటం, ఆ బుక్ మళ్ళా నేను రీక్యాప్చర్ చేసుకోవటం, ఆ బుక్ లో ఉన్న కొన్ని
Important. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కూడా ఫాలో అవుతుంటే ఇప్పటికీ Hmm. నా పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, ఈ ఆధ్యాత్మిక లైఫ్లో కూడా ఫాలో అవుతుంటా. అందులో ఏం చెప్తారంటే శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని ఒక క్వశ్చన్ అడుగుతాడు. Hmm. ఏమంటే అప్పుడు ఆయనకి పట్టాభిషేకం జరగబోతూ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అప్పట్లో ఏంటంటే పట్టాభిషేకం చేసి రాజు అవ్వకముందు 1 సంవత్సరం బయటకు వెళ్ళి రాజ్యం అంతా చూసి వస్తారు. Hmm. ఆ తర్వాత ఇంకా ఆ రాజులో పోలేరు అనమాట, దర్పంలో పోలేరు కాబట్టి ఒక సామాన్య మనుషుగా ఉన్నప్పుడు పోయినప్పుడు ఆయన అన్ని చూసి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చూసుకొని Hmm. ఆ బాధలు ఇవన్నీ పడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి నేను రాజు అయితే వాళ్ళ పడే బరువు బాధ్యతలకు నేను రెస్పాన్సిబిలిటీ, Hmm. వాళ్ళు ధర్మం తప్పితే నేను రెస్పాన్సిబిలిటీ, Hmm. వాళ్ళకున్న దుఃఖాలని పోగొట్టాలంటే నేను చేయాలి. మరి అసలు అది నేను ఎలా చేయగలుగుతాను? మరి మీరు తీసుకెళ్ళిపోయి సింహాసనం ఎక్కిస్తారు. అసలు ఏంటి ఈ డైలమాలో ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి వస్తాడు. రాజు వాళ్ళ నాన్నగారు దశరథులు పిలుచుకొని వస్తారు. అయ్యా కులగురువులు ఉన్నారు, వాళ్ళు మా తాత ఈ రఘువంశం అంతా వాళ్ళే నిర్దేశిస్తూ ఉంటారు. మరి మీకు కూడా ఇలాంటి జ్ఞానం ఉంది కాబట్టి బాధపడుతున్నారు కాబట్టి దీనికి సమాధానం ఆయనే అని చెప్పేసి ఆయన తీసుకొని వస్తారు. అదే టైంకి వాల్మీకి మహర్షి కూడా ఉంటారు, అందరు మనుషులు అందరూ వచ్చేస్తారు అనమాట. అప్పుడు ఏంటి రామని ప్రాబ్లం అంటే, నేను రాజు అయ్యి నేనే పరిపాలన ఇస్తానన్నది నాకు ఎలా తెలుస్తుంది? రెండోది, నా రాజ్యంలో జరిగిన ప్రతి తప్పుకి నేనే కారకుడిని కదా, మరి వాళ్ళ తప్పుల్ని నేను ఎలా కంట్రోల్ చేయగలుగుతాను? ఇలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఏంటి అని చెప్పేసి ఆయన మొత్తం చెప్తూ ఉంటారు. అందులో రాముడు ఒక మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమనంటే, నేను గొప్ప వ్యక్తులుగా కావాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్ కదా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అందరికీ ఉంటుంది. నేను క్లాస్ లో ఫస్ట్ కావాలంటే ఏం చేయాలి? మరి మనం యాంకరింగ్ చేసుకుంటున్నా, మన వీడియో వైరల్ కావాలంటే మనం ఏం చేయాలి? అంతే కదండి. మూవీలో ఒక హీరో ఎంటర్ అవుతాడు, కాదండి ఇండస్ట్రీలో నేను బెస్ట్ కావాలి, ఇది మనకు ఒక సాటిస్ఫాక్షన్. ఇది ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందండి. అదే జంతువులకి మనిషికి డిఫరెన్స్. బెస్ట్ గా ఉండాలి, గొప్పగా ఉండాలి అని రాముడు కూడా న్యాచురల్ గా థాట్ ఉంటుంది. వాళ్ళ వంశంలో ఆల్రెడీ పెద్ద పెద్ద మహర్షులు అందరూ ఆల్రెడీ ఉన్నారు అక్కడ. గొప్ప గొప్ప రాజులందరూ రఘువంశంలో చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆల్రెడీ గొప్పగా చేశారు, నేను గొప్పగా చేయాలి, నేనేమో ఎలా ఉన్నాను, అసలు నేను చేయగలుగుతానా లేదా, అసలు నేను గొప్పవాడిని కావాలంటే ఏం చేయాలి? ఒక క్వశ్చన్. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు అనమాట. బ్యూటిఫుల్ సెంటెన్స్ అండి, అద్భుతంగా ఉంటుంది ఇంగ్లీష్ లో. సింపుల్ సెంటెన్స్. ఏం చెప్తాడంటే, దేర్ ఈజ్ నో గ్రేట్ వర్క్, గొప్ప వర్క్ లేదంట. దెన్ ది రైట్ యాక్షన్ అట్ ప్రెసెంట్. రైట్ యాక్షన్ అట్ ప్రెసెంట్. ఈ ప్రస్తుతంలో మనం ఒక పని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అదే గొప్ప వర్క్. ప్రపంచంలో ఇంకో గొప్ప వర్క్ లేదంట. కరెక్ట్ టైంకి కరెక్ట్ పని చేయడమే, కరెక్ట్ యాక్షన్ తీసుకోవడమే గొప్ప పని. అది అని ప్రస్తుతం, ఎప్పుడో కాదు, ఈ మూమెంట్ లో, ప్రెసెంట్ మూమెంట్ లో మన దగ్గరికి ఏదో ఒక పని చేస్తుంటాం కదండి, ఆ పనిని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అదే సూపర్ పవర్ అంట. అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అంతకు మించిన గొప్ప పని ఉండదంట. అందుకని మనం అడవిలో ఉన్న, ఆ కారుణ్యంలో ఉన్న, సింహాసనం మీద ఉన్న, మనం చేసే పని సరిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి మించిన గొప్ప వర్క్ లేదు. ఇది ఓపెనింగ్ సెంటెన్స్ అండి. వశిష్ఠ మహర్షి ఫస్ట్ చెప్పే మాట ఇది. ఇది సాంస్క్రిట్ లో ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఆ ఒక చిన్న లైనే మన సంస్కృతిలో ఎంత గొప్ప మీనింగ్ ఉంటుందండి. 2-3 ముక్కల్లో మొత్తం చెప్పేస్తాను. చూడండి, సింపుల్ లైన్ అండి. ఇది నేను ఇంగ్లీష్ చదవటంలో నాకు ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వచ్చింది. దాని నో గ్రేట్ వర్క్, ప్రపంచంలో గొప్ప వర్కే లేదంట. దేంతో పోలిస్తే ప్రస్తుతం మనం చేసే పని సరిగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక రాజుగా నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని. మనం జాబ్ లో చేరితే ఫస్ట్ పని అదే కదా చేయాల్సింది. అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రాముడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది నాకు ఎలా తెలుస్తుంది? మనకు డౌట్ ఉంటుంది కదా, నేను ప్రస్తుతం చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను బెస్ట్ చేస్తున్నానా లేదా, ఐఎమ్ ఐ ఇన్ ది రైట్ ట్రాక్ అని నాకు ఎలా తెలుస్తుంది అని కూడా మనం డెఫినెట్ గా అనుకుంటాం కదా. సూపర్ అండి. అంటే నేను ఇది చెప్పాలని మీరు కరెక్ట్ గా పెట్టారు. అది కరెక్ట్ గా అదే అడుగుతాను అనమాట. ఆయన డోంట్ వరీ, దానికి ఒక చెక్ లిస్ట్ ఉంది. అప్పుడప్పుడు ఈ చెక్ లిస్ట్ చెక్ చేసుకో, వీటిని కూడా ఫాలో అయిపో. ఎప్పుడైతే ఈ 4 ఫాలో అయిపోతా, బుల్లెట్ పాయింట్స్ 4 చెప్పాడు, మల్టిపుల్ చాయిస్ లాగా ఈ 4 పాయింట్స్ నువ్వు ఫాలో అవుతూ వచ్చిన పని ఆ ప్రకారంగా చేసుకుని పోతే నువ్వు గొప్పవాడు అయిపోతావు. వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఈ బుక్ మొత్తం ఈ 4 ఆయన చెప్పిన పాయింట్స్ గురించే ఎలాబరేషన్ ఉంటుంది. ఇదే పాయింట్, రైట్ యాక్షన్ అట్ ప్రెసెంట్, రైట్ యాక్షన్ అట్ ప్రెసెంట్, ఆ హోల్ బుక్ మొత్తం అదే ఉంటుంది, ఇంకేం ఉండదండి. అయితే ఆయన ఏం చెప్తాడంటే, ఏంటి ఆ పాయింట్ అంటే, ఆయన ఏం చెప్తాడంటే 4 పాయింట్లు చెప్తాడు. ఫస్ట్ సీక్రెట్, నువ్వు మనం కరెక్ట్ పని చేస్తున్నావు అనేదానికి ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే రహస్యం, సత్ సంగ్ అంటారు. అంటే కంపానియన్. సూపర్, బెస్ట్ కంపానియన్. మన లైఫ్ అనేది మనం ఎవరితో చుట్టూ ఉన్నారో వాళ్ళతో డిపెండ్ అయి ఉంటుంది. అందుకని మనకి భోజ మహారాజు, విక్రమాదిత్య, నవరత్నాలు గొప్ప గొప్ప వాళ్ళని పెట్టుకుంటారు. తర్వాత అష్ట దిగ్గజాలు అని శ్రీకృష్ణరామరాలు పెట్టుకుంటారు. ఎందుకంటే మన చుట్టూ
ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు మంచి హైలీ ఎడ్యుకేటెడ్ నోబుల్ పీపుల్ మన దగ్గర ఉంటే ఆటోమేటికల్ మన డార్క్నెస్ షైన్ వెళ్ళిపోతుంది. అవుతాం. కరెక్ట్. మనకి తెలియదు కదా డార్క్నెస్, మనకేమీ తెలియదు, అజ్ఞానం, ఫ్యూచర్ తెలియదు, ఏమీ తెలియదు. అందుకని మంచి గురువులను పట్టుకోవటం, మంచి వాళ్ళ దగ్గర ఉండటం, దీన్ని సాధు సాంగ్ అని కూడా అంటారు. మంచి వాళ్ళని పట్టుకోవటం, అది మన రెస్పాన్సిబిలిటీ. సో నీ చుట్టూ ఎప్పుడు మంచి వాళ్ళు ఉండు, వాళ్ళ సలహాలు తీసుకుని వెళ్తూ ఉండనేది ఫస్ట్. సూపర్ అండి. రెండో సీక్రెట్ చెప్తాడు, వెరీ ఇంట్రెస్టింగ్. స్వ అధ్యాయ అని చెప్తాడు. సెల్ఫ్ ఎస్టిమేషన్, సెల్ఫ్ లెర్నింగ్. ఎప్పటికప్పుడు మన స్కిల్స్ ని మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బయట దొరకదండి ఆ నాలెడ్జ్. చూడండి, నేను బుక్స్ చదువుకొని ఇక్కడికి రావచ్చు, లేదంటే ఇక్కడికి నాకున్న జ్యోతిష్ జ్ఞానం, బుకిష్ జ్ఞానంతో ఇక్కడికి వచ్చాను. కానీ ఆ జ్ఞానం ఒకటి ఈ ఫీల్డ్ లో నేను షైన్ అవ్వనండి. యాంకర్ మీ లాంటి వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, సుమన్ టీవీ ప్లాట్ఫామ్, చాలా గొప్ప వ్యక్తులు ఇందులో ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి. వీళ్ళు దగ్గర మళ్ళీ నేను నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు వచ్చిన బుకిష్ ఇక్కడ చెప్తే సెట్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో బుల్లెట్ గా నేను చెప్పగలగాలి, అందులో అప్రాపరియేట్ గా టైం ఓరియంటెడ్ గా చెప్పగలగడం చాలా ఇంపార్టెంట్. ఇదంతా స్వ అధ్యాయ, నేను నేర్చుకోవాలి, ఇది బుక్స్ లో ఉండదు. అందుకని ఏం చెప్తానంటే స్వ అధ్యాయ, అనలైజ్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండ్ అండ్ ప్రిపేర్, గో విత్ దట్, లెర్న్ ద న్యూ స్కిల్స్. అది రెండో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మారిపోతూ ఉంటుంది, అవుట్డేటెడ్ నాలెడ్జ్ పనికిరాదు కదా. మూడోది వెరీ ఇంట్రెస్టింగ్ అండి, సంతోషం, తృప్తి అని చెప్తారనమాట. అంటే ఏమవుతుందంటేనండి, నాకు వచ్చే కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో లేదని మొత్తం రోధిస్తూ కూర్చుంటారు. నేను కొన్నిసార్లు ఉల్టా అడుగుతా, ఓకే జాబ్ లేదు బట్ నీకున్న ఏంటి లిస్ట్ చెప్పని అడుగుతా. చక్కగా తల్లిదండ్రులు కన్నారు, పెంచారు, స్కూల్కి పంపిస్తారు, భార్య, పెళ్ళయింది, సమాజంలో ఒక పలుకుబడి, కొద్దో గొప్ప ఇల్లు, ధనము లేకుండా ఏం లేదు కదా. ఏదో లేదని ఎందుకు అంత విచారపడేది. అందుకని ఏం చెప్తారంటే, మనం సాధించాల్సిన దాని మీద ఫోకస్ చేయడం ఎంత ఇంపార్టెంటో, మనకు రావాల్సిన ఎంత ఇంపార్టెంట్, మన చుట్టూ ఉన్న వాటిని ఆల్రెడీ గుర్తించి వాటితో సెలబ్రేట్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్. కరెక్ట్ కదండి. లేని దాని గురించే వెంపర్లాడతాడు మనిషి. ఎప్పుడు ఉన్నదాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ సాటిస్ఫై అవుతూ, నీకేమమ్మా నువ్వు బాగానే చెప్తావు అన్ని ఉండకుండా అని అంటూ ఉంటారు. ఆ కమెంట్ కూడా వస్తుంది. కానీ ఒక్కసారి ఏమవుతుంది, లెట్స్ థ్యాంక్స్ యూనివర్స్ ఫర్ గివింగ్ వాట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అస్ కదా. సూపర్ అండి. అందుకని ఇంకొక ఫిలాసఫీ కూడా చెప్తారు, ఎప్పుడు రామ చిరునవ్వుతూ ఉంటారంటండి, అడవిలో ఉన్నా ఎక్కడున్నా. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నదంతా హ్యాపీగా ఉంటాడు. అక్కడ కోటలో ఉన్న పరిచారకులు, అమ్మ నాన్న వాళ్ళంతా, అది ఇక్కడున్నా కానీ ఎంజాయ్ నేచర్లో ఉన్నాడు. చెట్లు ఉంది, నీళ్లు ఉన్నాయి, అన్ని ఉంది, ఫుడ్ ఉంది, వసుదైవ కుటుంబం ఉన్నారు కదా, హ్యాపీ కదా. అంటే ఎక్కడున్నా కానీ తనకున్న దాంతో ముందు సాటిస్ఫై అవ్వాలండి. స్మైలీ ఫేస్ తో వర్క్ చేయాలి. మనకు అదే ఏం చెప్తారంటే, ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. మన వదనం అంటే ఫేస్ స్మైలీగా ఉండాలంట, హ్యాపీగా ఉండాలంట, వర్క్ టచ్ చేసే ముందు, అప్పుడు అందులో విజయం వస్తుంది. అందుకని ఏం చెప్తారంటే, అది ఎలా వస్తుందంటే మన చుట్టూ ఉన్న వాటిని రికగ్నైజ్ చేయాలి. ఓ మన దగ్గర ఇదంతా ఉంది, ఎంత రిసోర్స్ ఉంది, ఎంత టైం ఉంది, ఎంత చదువుకుని, ఎంత క్వాలిఫికేషన్ ఉంది, మనం సాధించిన వాటితో ఎప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉండాలి. తృప్తి ఎప్పుడైతే ఉంటుందో సంతోషం ఉంటుంది, సంతోషం ఎప్పుడైతే ఆనందం ఉంటుందో ఆనందంతో చేసిన ప్రతి పని కలిసి వస్తుంది. లాస్ట్లీ ఆయన ఏం చెప్తారంటే, సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం అని చెప్తారు. సీక్రెట్ నెంబర్, మనల్ని డైవర్ట్ చేసేది మన ఇంద్రియాలు. ఎందుకంటే వాటికి లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. ఒక 10 సార్లు స్మెల్ చూస్తే నెక్స్ట్ 11వ సారి ఆ స్మెల్ మనం నోస్ రికగ్నైజ్ చేయదు, అలవాటైపోతుంది. 10 సార్లు మనకు కావాలని చూస్తే ఆ తర్వాత దాంతో ఉపయోగం ఉండదు. అంటే ఇట్ హ్యాస్ ఎ లిమిటెడ్ కేపబిలిటీ. కానీ వీటికి మించి ఇంకా చాలా గొప్పవి ఉన్నాయి. కాబట్టి వీటిని కంట్రోల్లో పెట్టుకో, వీటికి ఇంపార్టెన్స్ గో బియాండ్ ఆఫ్ దట్. అందుకని మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన సెన్సెస్ కంట్రోల్ అయిపోతాయి. కొంతమంది డ్రింక్ చేస్తారు, కొంతమంది ఎక్స్‌వైజెడ్ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, టూ మచ్ ఆల్కహాల్, టూ మచ్ చేస్తూ ఉంటారు, టూ మచ్ ప్యాషన్. అదేమంటారంటే, రాముడు ఏం చెప్తారంటే, బీ ద సెల్ఫ్ కంట్రోల్, సంతోషంగా ఉన్న దాంతో ఎప్పుడప్పుడు న్యూ స్కూల్స్ నేర్చుకో, వీటన్నిటికంటే ముందు మంచి మనుషులతో నువ్వు కలిసే ఉండు. ఈ 4 ఉంటూ నువ్వు వచ్చిన పనిని ఎప్పటికప్పుడు ఆ మూమెంట్లో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపో. ఇవన్నీ ఫాలో అవుతూ మంచి వాళ్ళ అడ్వైస్ తీసుకొని చక్కగా స్కిల్స్ నేర్చుకొని హ్యాపీగా ఇంద్రియ నిగ్రహాలు పక్కన పెట్టి ఆ పని చేస్తున్నందుకు ఫోకస్ అన్నట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అది గొప్ప పని. ఆ గొప్ప పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే గొప్ప వ్యక్తి. డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. ఇది చెప్తుంటాను. సూపర్ అండి. కానీ రాముడు గురించి విశ్లేషణ నిజంగా మహా అద్భుతం అండి. సింపుల్గా 4 లైన్స్లో
వారి గురించి విశ్లేషిస్తూ మనం అసలు వాటిని ఎట్లా అప్లై చేసుకోవచ్చు, అంత శ్రీరామచంద్రుడు అంత ఓపిక సహనం మనకు ఉంటుందా అని నేను కూడా అనుకున్నానండి మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు. అంతే ఇక్కడ ఈ రోజుల్లో ఎక్కడ అవుతుంది అని. కానీ ఆ బుల్లెట్స్ పాయింట్స్ 4 అయితే చెప్పారు, చాలా సింపుల్, కొంచెం మనం అర్థం చేసుకోగలిగితే, లోతు వెతుక్కోగలిగితే. అయితే ముఖ్యంగా కొంతమందికి ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా మీ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి. అయితే రామ కళ్యాణం రోజు అక్షింతలు వేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అంటారు. కొంతమందికి టైం కలిసి రాదు పెళ్ళిళ్ళకి సంబంధించి, కొంతమందికి రిజెక్ట్ చేస్తూ ఉంటారు, అసలు పెళ్లి మీద ఒక ఇంట్రెస్టే ఉండదు. బట్ నిజంగా నేను చాలా కేసులు విన్నానండి, రామ కళ్యాణం అక్షింతలు వేసుకున్న తర్వాత వితిన్ 1 year కళ్యాణం జరిగింది మా ఇళ్ళలో అని కూడా. సో దాని గురించి ఒకసారి చెప్తారా? మనకి మన సనాతన ధర్మంలో ఉన్న బ్యూటీ అదేనండి. చిన్నప్పటి నుంచి వీళ్ళకు రాముల వారి కళ్యాణం చేయటం, ఆ కళ్యాణం పార్టిసిపేట్ చేయటం, తల్లిదండ్రులతో కలిసి వెళ్ళటము, ఇవి చేస్తూ ఉంటే వాళ్ళ మైండ్ ట్యూన్ అవుతుందండి. ఓకే, పెళ్లి చేసుకోవాలి, భార్య వస్తుంది, ఆ తర్వాత మనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది, భార్యను కాపాడుకోవాలి. డైవర్స్లు ఎందుకు అవుతాయండి కదా, భార్యను కాపాడుకోవాలి. అలానే మనకు ఒక ప్రొఫెషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ డిగ్నిటీ చేయాలి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఇవన్నీ మనకు తెలిసిపోతుందండి. హోల్ లైఫ్ మనం అవి చదువుతుంటే తెలిసిపోతూ ఉంటుంది. రెండోది మీరు అడిగిన స్పెసిఫిక్ పాయింట్ కనుక చూస్తే చాలా నాకు ఏమనిపిస్తుంది అంటే సురేష్ గారు, అన్ని దేవి దేవతలకి కళ్యాణం చేస్తుంటాం. ఆ కళ్యాణం అంటే పెళ్లి అనే కాదు కదా, కళ్యాణం అంటే మంచి జరగడం. కానీ ప్రత్యేకంగా రాముడి వారి కళ్యాణానికి మాత్రమే అక్షింతలు వేసుకుంటే శీఘ్రంగా పెళ్ళిళ్ళు అవుతాయి అన్న ఒక నమ్మకం, దృఢ నమ్మకం మన హిందూ ఫ్యామిలీస్ లో చాలా వరకు చూసాను ఉంటుందండి. అది ఇది కూడాను నేను కూడా చాలా మందికి సజెస్ట్ చేశాను. టు బి ఫ్రాంక్, నా మ్యారేజ్ కూడాను దోషం ఉందని చెప్తే రాముల వారి కళ్యాణం చేయమని చెప్పారు. అక్కడ రామాలయం ఉంటే రామాలయం దగ్గర కళ్యాణం అంతా చేశారు. ఆ తర్వాత మ్యారేజ్ అంతా అయిపోయింది, ప్రొసీజర్ అంతా అయిపోయింది అనమాట. వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు నమ్మకంతో చేసుకోవాలి. నా దగ్గరకు వచ్చిన చాలా మంది ఎక్కువ కారణాలు ఏంటంటే డైవర్స్, ఆడదాకా వెళ్ళిపోతారు. దానికి ముందు ఉన్న డిస్సాటిస్ఫాక్షన్, తర్వాత కొన్నిసార్లు డైవర్స్ అయ్యి మళ్ళీ పిలిచి మళ్ళీ డైవర్స్. ఇది ఏం చెప్తానంటేనండి, ఇప్పుడు డైవర్స్ అయితే ఇది ఒక కేసు, అది డిఫరెంట్, ఆల్రెడీ సపరేట్ అయిపోయారు. ఇప్పుడు రెండో కేసు ఏంటంటే పెళ్లి కాని వాళ్ళది ఒక కేసు. 28, 29, 30, 32, 33, 34కి వచ్చిన పెళ్లిలు కావు. చాలా వాళ్ళు రిజెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళ మైండ్ ఫోకస్ మ్యారేజ్ మీదకి పోదు. ఒకవేళ పోయినా వాళ్ళ దగ్గర పెద్ద చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇంత చదువుకోవాలి, వాళ్ళు ఇలా ఇంత హైట్ ఉండాలి, ఇన్ని డబ్బులు సంపాదించాలి, ఈ లిస్ట్ అంతా పెట్టుకుంటారు. ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు ఆ లిస్ట్ ఈ లిస్ట్ లో పట్టదు, దాన్ని రిజెక్ట్ చేసేస్తారు. ఇలా చాలా ఎక్కువ కేసులు వస్తాయి. ఇలా మైండ్ సెట్ ఉండటానికి కూడా రాహుకేతులు కానీ, కాల సర్పదోషం కానీ, కుజదోషం కానీ, ఈ టైపు జాతకంలో ఉంటే ఖచ్చితంగా మైండ్ సెట్ అట్లా ఉంటుంది వాళ్ళకి. అంటే ఏ పాటికి ఒక రిజెక్ట్ చేయడానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటూ ఉంటారు. పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం వెతుక్కోరు, రిజెక్ట్ చేయడానికి 100 కారణాలు పెట్టుకుని ఉంటారు. నెగటివ్ లిస్ట్ అంతా ఉంటుంది. ఇది పోవాలి అంటే సీతారాముల వారి కళ్యాణం చేపించాలి. రెండోది, కళ్యాణం చేస్తున్నప్పుడు మనకి చెప్తే ఇట్లా వివాహ దోషం ఉందంటే వీళ్ళ చేత కూడా చేపిస్తారు వాళ్ళు. ఇది వాళ్ళకి త్వరగా పెళ్లి అయిపోతుందండి. మీరు చెప్పినట్లు అక్షంతలు వేసుకున్నా, లేదంటే పీటల మీద కూర్చున్నా, దగ్గర కళ్యాణం చేపించిన, కళ్యాణం వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నా, తల్లిదండ్రులు కూర్చున్న పిల్లలకు కూడా అండి. ఎందుకంటే ఆ హోల్ ప్రొసీజర్ మళ్ళా పెళ్లి జరుగుతుందండి. ఆ తర్వాత ఇది ఆ పిల్లలకి కానీ మైండ్కి వెళ్ళిపోయేసి ఆ వైబ్రేషన్స్, మాంగళ్యం వైబ్రేషన్స్, ఆ భజంత్రీల వైబ్రేషన్స్ వీళ్ళ మైండ్లో వెళ్తాయి. ఇంతే కాకుండా మనకి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే పెళ్లిళ్ళు అవుతుంటే కంపల్సరీ వీళ్ళని పిల్లల్ని కూడా తీసుకుని పోయేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి పిల్లలకు తీసుకోరు. ఇదంతా మేము చేసుకుంటాం, అప్పుడు చూసుకుంటాం, వాళ్ళకి ఏమవుతుందంటే డిస్టర్బ్, చాలా గ్యాప్ వచ్చేస్తుందండి. అందులో ఆ ప్రొసీజర్ తెలియదు. అదేదో శారీస్ కట్టుకుని వెళ్ళిపోయి అటెండ్ అయ్యి భోజనం చేసుకుని రావటమే తప్ప దాని అనుకున్న హోల్ ప్రొసీజరు, దానికి కావాల్సిన అవన్నీ వాళ్ళకి ఐడియా లేదు. ఇది చేస్తూ అవుతుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, పెళ్ళి అవుతుంది, అటు డైవర్స్కి పోలేదు, అలా అని వీళ్ళు అన్యోన్యంగా కలిసి కూడా లేరు. వీళ్ళకి నేను ఖచ్చితంగా కళ్యాణం చేయమని చెప్తానండి. అది మనకి సీతారాముల వారి కళ్యాణం ఇప్పుడు సిచ్యువేషన్ కాబట్టి చేయమని నేను చెప్తాను. లేదు అంటే నేను తిరుపతి వెళ్ళిపోయేసి అక్కడ కూడాను వెంకటేశ్వర స్వామికి పద్మావతి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయండి, కళ్యాణోత్సవం చేయండి, కళ్యాణం చేయమని చెప్తాను. అట్లా ఎవ్రీ ఇయర్ వీళ్ళు చేసుకుంటూ పోతే, అంటే కొంతమంది లైట్ కుజు దోషం ఉంటుందండి, వాళ్ళు కప్ప ఏదో పాము సాగు అన్నట్లు వాళ్ళ లైఫ్ అట్లా హ్యాపీగా ఉండదు, ఎట్లా అని వదిలిపెట్టిపోరు, అట్లా ఉంటుంది, ఎప్పుడు అరుచుకుంటూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళకి నేను ఎక్కువ కళ్యాణం చేయించమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆ దోషాలు ఫస్ట్ టైం ఒకసారి మ్యారేజ్ అవుతుంది, ఆ టైము ముహూర్తం బాగలేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. రిపీటెడ్గా ఇది చేస్తూ ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతుందండి. అందులో సీతారాముల వారి గారి కళ్యాణం చేస్తే ఈ అన్యోన్యత చాలా బలపడిపోతుంది.
Right. అందుకని చెప్పి నేను ఇచ్చే రెమెడీ ఇది గోల్డ్ స్టాండర్డ్ నేను ఇచ్చేది కాదు, ఇట్స్ గోల్డెన్ స్టాండర్డ్ రెమెడీ. అనాదికి ఎప్పటి నుంచో ఉంది. నేను కూడా నాకు వచ్చిన క్లయింట్స్కి పర్టికులర్గా ఎవరిని వచ్చినప్పుడు ఖచ్చితంగా రూట్ చెప్తా. అయితే ఈ టైంలో మనకి ఇది స్పెషల్ అకేషన్ కాబట్టి శ్రీరామనవమి మనకి భద్రాచలంలో కానీ తర్వాత ప్రతి చిన్న ఊళ్ళలో రాముల వారి కళ్యాణం ఖచ్చితంగా చేయనే చేస్తారు. Yes. ఎవరికైతే వాడవాడలో చేస్తున్నారు. వాడవాడలో చేస్తారు. ఎలాంటి వాళ్ళైనా సరే ఇది ఒక మంచి అకేషన్గా గుర్తించి పెళ్లి కాని వాళ్ళు ఈ వివాహ మహోత్సవంలో సేవ కనుక చేస్తే ఫుల్ లెంత్ 1 డే 2 డే 3 డే మొత్తం పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. అన్యోన్య పెళ్ళి ఉన్న వాళ్ళు కనుక ఉంటే వీళ్ళకి పీటల మీద కూర్చుంటారు. మనకి అది కూర్చొని మళ్ళీ వీళ్ళు మొత్తం కళ్యాణ మహోత్సవం కనుక పార్టిసిపేట్ చేస్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి ఏమంటారంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా అవన్నీ పోయేసి చక్కగా అన్యోన్యత వృద్ధి చెంది వాళ్ళ వంశం కూడా వృద్ధి చెందుతుంది. ఇంతే కాకుండా మనకి ఒక ఫలశ్రుతి ఉంటుందండి. సీతారాముల వారి గురించి ఎన్నా చదివినా రామాయణం చేసినా వాళ్ళకి రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి కార్తీక పురాణాలు ఒక పురాణాలు కూడా చెప్తారు. ఎవరైతే లక్ష్మీనారాయణని పూజిస్తూ ఉంటారో, మనకి సీతారాములు అంటే లక్ష్మీనారాయణ కదా, పూజిస్తూ ఉంటారో లేదంటే సీతారాముల వారి యొక్క పట్టాభిషేకం ఫోటో ఒకటి ఉంటుంది. సీతారాము పక్కన కూర్చొని హనుమంతుడు లక్ష్మణుడు పట్టాభిషేకం పరిహారం మొత్తం ఉంటుంది. పట్టాభిషేకం ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళకి నాయకత్వ లక్షణాలు వచ్చి రాజ్యాధికారం సిద్ధిస్తుంది, వాళ్ళ పేరు కూడా చిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి శాస్త్ర వచనాలు ఉన్నాయండి. అన్ని చాలా చోట్ల ఉన్నాయి. అందుకని పెళ్లితో పాటు ఇంకా ఎవరికైనా సరే బిజినెస్లో సరిగా లేదు, రెండోది వాళ్ళు ఒక మేనేజర్ రోల్స్ ఎక్కడో ఉన్నారు కార్పొరేట్ కంపెనీల్లో, ఈరోజు బయటకు వచ్చేసి చక్కగా ఇవన్నీ చేసేసుకుంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళు 10 మందికి వాళ్ళు చక్కగా ఉండి 10 మందికి ఆదర్శంగా ఉంటారండి. ఈ అకేషన్ వాళ్ళకి ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదు. ఇది చేయలేని వాళ్ళు శ్రీరామ రక్ష స్తోత్రం అని ఉంటుంది. ఇది కుదిరితే కనుక వీళ్ళు గురువుల దగ్గర తీసుకుంటే అమేజింగ్ ఉంటుందండి. అంటే నేను మంత్రాలు మామూలుగా చదివితే ఒక ఫీల్ ఉంటుంది, నెట్ లో చూసుకొని దాని మీనింగ్ చూసుకొని ప్రొనౌన్స్ ఇది ఒక మీనింగ్ ఇది ఒక ఫీల్ ఉంటుందండి. బట్ ఎప్పుడైతే ఈ శ్రీరామ రక్ష స్తోత్రాన్ని బాగా బైహార్ట్ చేసి ఒకటి ఒకటి మీనింగ్ తెలిసి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు రెగ్యులర్ గా చాంట్ చేస్తూ ఉంటారండి. ఇట్లాంటి వాళ్ళు కనుక పట్టుకొని మనకు దొరికితే ఏమంటే మాకు కొంచెం నేర్పండి అని నేర్చుకుంటే ఒక 1 వీక్ 10 days వాళ్ళ దగ్గర నేర్చుకోగలిగితే అసలు ఆ ఫీలింగ్ ఆ అమేజింగ్ డిఫరెంట్ అండి. ఆ ఎక్స్పీరియన్స్ రాదు. నేను 2 ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. సౌందర్య శ్లోకం నేర్చుకున్నప్పుడు టీచరు ఒక ఫుల్ డే ఒక శ్లోకమే చెప్తుంది మీనింగ్. కొంతకాలం వల్ల నేను మధ్యలో డిస్కనెక్ట్ నేను సరే కంటిన్యూ మనం చేద్దామని నెట్లో చూస్తే అసలు ఈ ఫీలింగ్ వేరు ఆ ఫీలింగ్ వేరు. అందుకని శ్రీరామ రక్ష స్తోత్రం ఈ సంవత్సరం అట్లీస్ట్ ఈ మూమెంట్ చదువుకుంటే వచ్చే సంవత్సరం అంతా వాళ్ళకి శ్రీరామచంద్రమూర్తికి వాళ్ళకి చక్కగా రక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే శ్రీరామ రక్ష స్తోత్రం రామ అంటామో అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడండి. అందుకని హనుమంతుడికి ద్వాదశ నామ స్తోత్రం అనేది చాలా సింపుల్ శ్లోకం అండి. ఈ 2 గనక చదవగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా చదవగలిగితే నార్త్లు ఎక్కువగా రామాయణం చదువుతారు. రామాయణం ఈ రామాయణం వాళ్ళకి ఒక దీక్షలాగా పెట్టుకొని ఉపవాసం చేస్తూ ఉంటారు. బట్ అది అక్కడ సిస్టమ్ కాబట్టి మనకి ఇక్కడ సిస్టమ్ కాబట్టి మనం బాగా పాపులర్ చేయాల్సింది కళ్యాణోత్సవంలో పాల్గొనటం, రెండోది శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోవటం, హనుమత్ ద్వాదశ నామం కూడా చదువుకోగలిగితే చాలా సింపుల్గా బాగుంటుందండి. ఇంతవరకు చేస్తే వచ్చే సంవత్సరం అంతా వాళ్ళకి చక్కగా ఆయుష్ తోటి ఆరోగ్యంతో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేసి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో లేదంటే ఒక లీడర్షిప్ నాయకత్వంలో ఉంటారో వాళ్ళ నాయకత్వం 10 పెరిగి 10 మందికి చెప్పేసి ఉపయోగపడాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. ఎస్, చాలా సంతోషం అండి. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.